ఇదంతా నువ్వు చేసిన తప్పేగా. ఈ పరిచయం అయిన దగ్గర నుంచి ప్రతిదీ నీ ఇష్టం అంటూ ఇప్పుడు దాకా తీసుకొచ్చావు. ఏ విషయంలో అన్నా ఏ చిన్నదైనా పెద్దదైనా నీ ఇష్టమే అని చెప్పేసి నువ్వు వాళ్ళ మాట ఫాలో అయ్యేవాడివి. కానీ ఎప్పుడైనా నీకు ఏది నచ్చింది చెప్పు, ఆ మాట నీ వింటాను అని చిన్న మాట కూడా అన్నదు. అన్నా నువ్వు ఒకసారి చెప్పినా ఆ మాట ఫాలో అవ్వదు. ఏదో నీ ఆనందం గురించైనా ఆ మాట అందం. నువ్వు బాధపడతావు కానీ పైన ఏమీ అనలేవు. ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు. అవును, ప్రతిదీ నీ ఇష్టం అన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం ఏంటి? నీతో దూరంగా ఉండడం. ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో ఒకటి నిన్నే వదిలేసి వాళ్ళే ముఖ్యమని చెప్పేసి వాళ్ళతోనే ఉన్నప్పుడు అప్పుడే అర్థమైపోయింది కదా నువ్వంటే లెక్కలేదు, దీనికి ఒక్క 1% కూడా లెక్కలేదు అన్నది. అలాంటప్పుడు ఎందుకు ఆలోచించడం? ఆలోచించకూడదు అనుకున్నా నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. అది నీ వీక్నెస్, వాళ్ళకి అదే స్ట్రెంగ్త్.